హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ యొక్క టీచర్స్, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో చదువుతున్నటువంటి చిన్నారులకి తల్లిదండ్రులకి భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. అంగన్వాడీకి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్లో వీడియోస్ రూపంలో నేనైతే మీకు అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ అంగన్వాడీలకి వేసవి సెలవులు మనకి ప్రాథమిక ఉన్నత పాఠశాలల మాదిరిగానే ఎండాకాలంలో ఎండ తీవ్రతని దృష్టిలో ఉంచుకొని ఎండాకాలం సెలవులు కూడా అంగన్వాడీలకి ఇవ్వాలి, అంగన్వాడీలో ఉన్నటువంటి చిన్నారులకి ఇవ్వాలి అని చెప్పేసి గత కొంతకాలంగా కూడా డిమాండ్ అయితే వినిపించడం జరుగుతుంది. అదేవిధంగా అంగన్వాడీల్లో కూడా ఒంటిపూట బడులు ఎండ తీవ్రత దృష్ట్యా ఈ ఒంటిపూట బడులు కూడా ప్రవేశపెట్టాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. నేడు ప్రభుత్వం అయితే అధికారికంగా ఉత్తర్వులను కూడా జారీ చేసేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపెట్టడం జరుగుతుంది. అంగన్వాడీల్లోనూ ఒంటిపూట అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. త్వరలో వేసవి సెలవులు సైతం, ఇక్కడ త్వరలో ఈ వేసవి సెలవులకి సంబంధించి కూడా పర్ఫెక్ట్ జీవో అనేది కూడా రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే మాదిరిగా ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆలోచన చేయడం అయితే జరుగుతుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యం భద్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఒంటిపూట బడి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పాఠశాల విద్యాశాఖ ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొంది. ఇక్కడ మార్నింగ్ 8:30కి స్కూల్ అనేది అంగన్వాడీ సెంటర్ అనేది స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ యొక్క సెంటర్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పాఠశాలలో ఉన్నటువంటి చిన్నారులకైతే ఇది కాస్త ఉపశమనం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వీరికి ఒంటిపూట బడులను ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామంగా చూడొచ్చు. అయితే చాలా కాలంగా ఉన్నటువంటి డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకి ఈ వేసవి సెలవులు ఇవ్వాలి అని చెప్పేసి చాలా ఏళ్ళుగా డిమాండ్ అయితే ఉంది. ఆ డిమాండ్ని ఎట్టకేలకి ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నెరవేర్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ టేక్ హోమ్ రేషన్ ద్వారా సరుకులు అని చెప్పేసి కూడా ఒక ఆర్టికల్ ఉంది. తెలంగాణ ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ యూనియన్తో పాటు పలు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు ఇటీవల మంత్రి సీతక్కను కలిసి ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాలలో ఒంటిపూట బడి నిర్వహించాలని, అనంతరం నెల రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించాలని విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ప్రస్తుతం ఒంటిపూట బడి అమలుపై నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వేసవి సెలవులకు సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే చిన్నారుల పోషణ, ఆరోగ్యం, విద్యాభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సేవలు కొనసాగించాలని మంత్రి సీతక్క స్పష్టం చేసినట్టు సమాచారం. అలాగే టేక్ హోమ్ రేషన్ విధానం ద్వారా లబ్ధిదారులకి పౌష్టికాహారం వారి నివాసాల వద్దకే అందజేసే విధంగా చర్యలు కొనసాగిస్తారు. అంటే ఈ నెల రోజుల పాటు స్కూలు లేనటువంటి సమయంలో వారికి పౌష్టికాహారం వారి ఇంటి వద్దకే చేర్చే విధంగా చర్యలు చేపట్టాలి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ సూచించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.